నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ కమన్ టీవీ. నూతన వధూవరులుగా రాజ్యలక్ష్మి యోగానంద లక్ష్మీ నరసింహస్వామిల డోలా ఎదుర్కోలు ఉత్సవం పోటాపోటీగా కొనసాగింది. దంపతులకు ఇరువైపులా బంధువులు నిలబడి వారి వారి ప్రతిభా పాఠవాలను గుణగణాలను చెప్పుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవెల్లి గ్రట్టుపై మే 22 నుండి 26 వరకు నిర్వహించనున్న స్వయంభూగా వెలిసిన యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భక్తుల జయ జయ ద్వానాల నడుమ అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్లు దేవాలయం వంశపారపర్య ప్రధాన అర్చకులు సిరికొండ లక్ష్మీ నరసింహాచార్యులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు. వేడుకల్లో భాగంగా స్వామివారిని పెళ్లి కుమారునిగా అలంకరించారు. అనంతరం దివిటీలు వెలిగించి బుగ్గగులాలు చల్లుకుంటూ ఆనందోత్సాహాల నడుమ ఎదుర్కోలు ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 24 తెప్పోత్సవం, 25 పూర్ణాహుతి, చక్రవరి, 26 దొంగల తోపు ఉత్సవంతో స్వామివారు గ్రామానికి చేరుకుంటారని వివరించారు. ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు హాజరవుతారని వారు ప్రకటించారు. తల్లంపాడు, ముదిగొండ, మేడేపల్లి మార్గాల మీదుగా ఎడవల్లి గట్టుకు చేరుకోవచ్చు అని ఆయన తెలిపారు. 22 నుండి 26 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి అని, భక్తులు దాతలు ధన ధాన్య కనక వస్తు రూపేణా సహకరించాలి అని అర్చకులు సిరికొండ లక్ష్మీ నరసింహాచార్యులు కోరారు. వాస్తవ్యులు ఖమ్మం, కొండపల్లి, పూస్మంచి మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి సాయి సేవ పేరు పేరున స్వామివారి యొక్క అనుగ్రహం కలుగ్గాక అని చెప్తూ జై సత్యసాయి బాబాజీకి జై, జై లక్ష్మీ నరసింహ మహారాజ్కి జై. ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्वेदसादनं प्रणो देवी सत्य बाबा जी की जय, लक्ष्मी नरसिंह महाराज की जय, जय लक्ष्मी नरसिंह महाराज की जय. కొండపల్లి గారు వచ్చింది, ఈసారి అమ్మాయి తరఫున రేపాలయ్య గారు వచ్చింది. చూసిరా, నేను అయ్యగారిని మామూలు జరిపించుకోవటం కొరకు వాహనారూఢుడై అశ్వవాహనారూఢుడై బయలుదేరారు. అనంతగుణ గంభీరుడు, అద్భుతమైనటువంటి నిధినికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే. ఎదుర్కోలు అంటే ఏంటి అసలు? స్వామివారు అలా వాక్యాలకి బయలుదేరారు. చూడండి, దివిటీలు, భక్తులు అందరూ చుట్టూ పర్యవేక్షించి ఉండగా స్వామివారు కళ్యాణం కొరకు లేదు ఒక వాక్యాళి కొరకు అలా బయటికి వచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా జయ జయధ్వానాలతో, మేళ తాళాలతో, మంత్రోచ్చారణలతో భగవంతుడికి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు
స్వామివారి తరఫున మేము అడగదలుచుకున్నాం, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారు, మాకు కొంచెం వివరంగా చెబితే మేము తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. వాతావరణం బాగా రానియండి.